చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఆమె ఒంటరి మహిళ, అడుక్కు తింటూ కాలం గడుపుతుంది. ఆమెకు ఓ కొడుకున్నాడు. ఎక్కడి నుండో వచ్చి కాలం కలిసి రాక జీవితం గతి తప్పి ఈ మహానగరంలో కొడుకుతో కలిసి భిక్షాటం చేస్తూ జీవిస్తుంది. వచ్చిన దాంట్లో ఇద్దరు తిని ఏమీ రాని రోజు పస్తులు ఉంటూ బతుకుతున్నారు. ఫుట్పాతే ఆమె ఇల్లు. ఓ రోజు భిక్షాటం చేసి కొద్దిగా అన్నం దొరికితే కొడుకుతో కలిసి తిని రోజులాగే రోడ్డు పక్కన ఫుట్పాత్ పై పడుకున్నారు. ఉదయం లేచేసరికి బాబు కనిపించలేదు. చిన్నపిల్లాడు కదా, పక్కకి వెళ్ళాడేమో అని వెతికింది. కనిపించలేదు. మధ్యాహ్నం వరకు వెతికినా ఎక్కడా జాడలేదు. ఆమె అమ్మ కడుపు తీపి తట్టుకోలేక రోడ్డు పక్కన ఏడుస్తూ కూర్చుంది. రోడ్డు మీద వెళ్ళే ఓ యువకుడు, మానవత్వం గల మనిషి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయించాడు. నార్మల్గా చిన్న వాళ్ళు కేసులు పట్టించుకొని పోలీసులు సీరియస్గా రంగంలోకి దిగారు. కూపీలాగితే బాలుండి కిడ్నాప్ చేసిన కిడ్నాపుట వికారాబాద్లో దొరికింది. బాబుని ఎత్తుకెళ్లి భిక్షాటం చేపిద్దాం అనుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ బిడ్డను క్షేమంగా తీసుకొచ్చి ఆ తల్లికి అప్పగించారు. ఈ కేసులో పోలీసులు స్పందించిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు కూడా గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఠాలు మన చుట్టే తిరుగుతూ ఉంటారు. ఈ నెల 6వ తేదీ నాడు హుమాయన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లర్ నెంబర్ 13 వద్ద ఒక యాచకురాలు నిద్రిస్తుండగా తన 14 నెలల బాబుని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులను ఆశ్రయించింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్పెషల్ టీమ్ గా ఏర్పడి సీసీ కెమెరాలను పరిశీలించగా వికారాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించి వికారాబాద్ రైల్వే స్టేషన్ లో బాబుతో సహా 2 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. దస్తమ్మ, లక్ష్మి అనే 2 మహిళలు చిన్నారిని దొంగిలించి భిక్షాటన కొరకు వాడుకుందామని ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. इनुशा ना वो बच्चा वो मैम बच्ची का हाथ पकड़ो मैम बच्ची
మేడం అమ్మాయిని మీరు తీసుకోండి మేడం, అమ్మాయిని తీసుకోండి మేడం, అమ్మాయి తీసుకోండి మీరు తీసుకోండి, ఇట్లా తీసుకోండి. పిల్లర్ ఒక అతను ఇతను నాకు లిఫ్ట్ అడిగేది ఇతను పిల్లర్ నెంబర్ 294 దగ్గర ఒక అతను లిఫ్ట్ అడిగింది నన్ను మెదిపాటి ఎక్కడ వెనకటికి ఒక సామెత ఉండేది, పైసా పైసా ఎక్కడ పోతావు అంటే ప్రాణమిచ్చేటోళ్ళ పగ చేయబోతా అన్నదట. ఇద్దరు మంచిగా ఉంటే డబ్బు వారి మధ్య కుంపటి పెడుతుంది. స్నేహితులైనా, అన్నదమ్ములైనా, భార్యాభర్తలైనా ఇక్కడ అదే జరిగింది. ఆ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. అతను జాబ్ చేస్తూ ఆమె బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ హ్యాపీగా ఉండేవారు. ఇందులో ఆమెకు వారసత్వంగా ఉన్న భూమి అమ్మగా కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బు కావాలంటూ భర్త ఆమెను వేధించసాగాడు. దీంతో గొడవలు ఎక్కువయ్యాయి. ఆమెకు భవిష్యత్తుపై బెంగ, అతనికి మద్యంపై ధ్యాస, దారులు వేరయ్యాయి. చివరికి ఆ గొడవ కాస్త ఆమె ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది. బ్యూటీ పార్లర్లో ఉన్న ఆమెపై కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. గుంటూరు జిల్లా తెనాల్లో జరిగిన ఈ ఘటన స్థానికులను వీస్తూ పోయేలా చేసింది. ఆసారి ఏం చేశాడు తెలిసిన, తాపీగా వెళ్ళి పోలీసులు లొంగిపోయాడు. కొసమెరుపు ఏంటంటే ఆమెను చంపేందుకు వచ్చేటప్పుడు పూల దండలు తీసుకొచ్చి వచ్చాడు. చంపేశాక ఆ దండలు ఆమెపైన వేసి పోలీస్ స్టేషన్కు దర్జాగా వెళ్ళాడు. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. స్థానిక గాంధీనగర్లో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. గంటవారి వీధిలో కాకర్ల స్వాతి, ఆమె భర్త కోటేశ్వరరావు నివసిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతి పనిచేస్తున్న బ్యూటీ పార్లర్కు వచ్చిన కోటేశ్వరరావు మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో స్వాతి తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. పెట్టుకుందండి, మన నైట్ గొడవ అయిందండి. మా అమ్మాయికి స్థలం ఇచ్చాము మేము. స్థలం ఇచ్చే వాడికి అప్పులేని మాలుడు కోటేశ్వరరావు కాకర్లా అప్పులైతే ఆ స్థలం అమ్మేమని మొన్న రోజు అంత ఇచ్చాడు. 4 నెలల నాడు ఒక రోజు కొట్టాడు బాగా. చెయ్యంత వెనక్కి తీసేసి వెనక పెట్టాడు, పెట్టేసి గుద్దాడు. గుద్ది కన్నులంతా ఎర్రగైపోయింది. అప్పుడు అట్లాగే ఫోన్ చేసింది. ఆ రైతులు మాకు చెప్పలే, మా పిల్ల కొట్టాడని కూడా తెల్లారి తెలిసింది మాకు. తెలిస్తే మెడికల్ షాపుల దగ్గర ఉంది. ఎక్కడుందమ్మా అంటే మెడికల్ షాప్ తీసుకున్నానమ్మా, నువ్వు వచ్చేసాయమ్మా ఎక్కడికనన్నా. ఆటో మాట్లాడుకొని వచ్చేసింది. మన నైట్ ఏమో ఆ స్థలం దగ్గర గొడవ అయ్యి కొట్టాడంట. కొడుతున్నాడమ్మా అని మంచమే పడేసి రెండు పెట్టేసుకొని కొట్టాడమ్మా అని చెప్పి మాకు ఫోన్ చేసింది. రమ్మని వెళ్ళాం మేము. అక్కడ గొడవ అయింది. గొడవ అయినాక కేసు పెట్టుకుంటాము, కేసు పెట్టామా ఇదంతా పడ్డా కాదంటే కేసు పెట్టుకుంది. సరే మా పిల్లని తీసుకెళ్ళానండి. నేను అదైతే తీసుకెళ్ళాను. నిన్నంతా షాప్లోనే నేను పిల్లంతో వచ్చామా వెళ్ళరా షాప్ దగ్గరికి అంటే నేను ఇక్కడే ఉన్నానని షాప్ దగ్గర. నేను ఏమీ లేదు, ఎవరు రాలేదు. మరి ఇవాళ అంత పని ఎవరు పోతామా రాగలిగితే మధ్యాహ్నం రా, ఏదన్నా వస్తే కనుక తేడా వచ్చేదాన్ని వచ్చాడంతో ఎంబటే నేను కానిస్టేబుల్ నెంబర్ ఇచ్చారు కదమ్మా,
ఆ నెంబర్ ఫోన్ చేయి వస్తే కనుక వాకిట్లో నా దగ్గర నుంచి వచ్చిందండి, నా ఇంటి దగ్గర నుంచి. లోపల ఏం జరిగింది? అసలు తెలియదండి మాకు. ఫోన్ చేస్తే వచ్చాం. మా మనోడు చెప్పాడు, డాడీ అమ్మని చంపేశాడు, తాత 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 డాడీ అమ్మని చంపేశాడు, రా తాత అని చెప్పి ఫోన్ చేశాడు. అసలు మా పిల్లలు అనుకున్నాను. అయ్యో బాబు, ఇంట్లోనే ఉన్నాడో మరి ఎక్కడ ఉన్నాడో తెలియదండి. 7 అవుతుందండి. బాబు పెద్ద బాబుకేమో 16, సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. స్థలం దగ్గర గొడవండి. ఆ కాగితాల మీద మా అమ్మాయి ఇచ్చిన కాగితాల మీద తాకట్టు పెట్టుకొని దాని మీద 3 లక్షలు వాడి బండి కొనుక్కోవటానికి ఇచ్చిందండి. లారీ కొనుక్కోవటానికి. నా బిడ్డ వాడి బతి లారీకి వెళ్తాడు. నా బిడ్డ బతికిస్తుంది కానీ వాడిని వాడు నా బిడ్డ వాడి బతికి లేదండి అసలు. ప్యాకార్డ్ను బ్యాన్ చేశారు. బట్ కొందరు ఆడకుండా ఉండలేరు. వాళ్ళ చేతిలో పేక మొక్క ఉంటేనే మనుషులుగా కనిపిస్తారు, లేదంటే వాళ్ళతో ఏది మాట్లాడినా కస్సుమంటారు. అంత పిచ్చి వ్యసనం అది. ఒక్కసారి అలవాటైందా జీవితం సర్వనాశనం. అది వాళ్ళకి తెలిసినా వాళ్ళు మానలేరు. పేకాట వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అప్పులు పెరిగి ఆత్మహత్యకు దారితీస్తాయి. పోలీసులు పట్టుకుంటారేమో అని గుట్టుగా ఆడుతుంటారు. అయినా పోలీసులు పసిగడతారు, లోపట వేస్తూనే ఉంటారు. కాకినాడ జిల్లా సామర్లకోట ఏడిబి రోడ్లోని చెర్రీ ఇండస్ట్రీకి చెందిన గెస్ట్ హౌస్లో పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిమ్మల్ని మీకు అలవాటు ఉందా? అయితే సాధ్యమైనంత వరకు మానండి, బాధ్యతగా వ్యవహరించండి. కాకినాడ జిల్లా సామర్లకోట ఏడిబి రోడ్లోని చెర్రీ ఇండస్ట్రీస్ కు చెందిన గెస్ట్ హౌస్ లోని పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 1,14,500 రూపాయల నగదు, 5 కార్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సామర్లకోట సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఏదైతే డబ్బులు అంటే ఇచ్చేది, డబ్బులు అంటే పెట్టండి, హాస్పిటల్ వెళ్తాం. కొనుక్కున్నారు ఈరోజు సాయంత్రం 6 గంటలకు మాకు వచ్చిన సమాచారం మేరకు చెర్రీ ఇండస్ట్రీకి చెందిన గోడౌన్స్లో గెస్ట్ హౌస్లో ప్యాకెట్ ఆడుతున్నారన్న సమాచారంపై వెళ్ళి మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది. అక్కడ 8 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి 1,14,000 క్యాష్, అలాగే 5 కార్లు సీజ్ చేయడం జరిగింది. మీ ఇంట్లో నల్ల ఉందా? ఆ నల్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? అయితే ఓ డ్రమ్ము నింపి పెట్టుకోండి. అలాగే 2 వీలర్ అయితే 1 లీటర్ బాటిల్, 4 వీలర్ అయితే 10 లీటర్ల క్యాన్ రెడీ చేసుకోండి. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? పెట్రోల్లో ఎలాగూ నీళ్లు కలిపి పోస్తున్నారు. ఆ నీళ్ళేమో మనమే కలుపుకుంటే సగం డబ్బులు మిగులుతాయి కదా. అందుకే చెప్తున్నా, 5 లీటర్ల పెట్రోల్లో 2 లీటర్లు పెట్రోల్, 3 లీటర్లు నీళ్లు పోస్తున్నారు. వాళ్ళు మోసం చేద్దాం అనుకుంటే మీరు మోసపోకండి. అందుకే 2 లీటర్ల పెట్రోల్ తీసుకొని మీరే 3 లీటర్లు నీళ్లు పోసుకుంటే అంతే. మేము చెప్పేది నమ్మట్లేదా? నమ్ముతున్నా లేదా? అయితే ఈ వీడియో చూడండి. విజయవాడలోని పెట్రోల్ పంపులో పెట్రోల్ ఎలా ఉందో. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్ లో ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్లో సగం నీళ్లు సగం పెట్రోల్ రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు.
కెమెరాలకు ఇదే విధంగా కొట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పంపును సీజ్ చేసి తమకు నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాగమంటే తాగట్లా చేస్తున్నా కానీ ప్రాబ్లం క్రియేట్ అయింది. చెప్పండి మీరు ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగింది అసలు? ఏం చేస్తారు సార్? కాదు మా ఏం చేస్తారు? ఏం చేయగలరా? ఏం లేదు మీకు వస్తేనే కదా న్యాయం జరిగేది. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. నాది ఎక్సెల్, ఈ భవాన్ని స్కూటీ, ఆ భవాన్ని పలసరు ఉన్నాయి. బళ్ళు అన్ని బళ్ళు ఇవన్నీ అవే వాటర్ బళ్ళే. వాటర్ తీస్తే వాటర్ బండిలో బెడ్లు కొట్టించండి. బండి ఆగిపోయింది. బండి తీసి చూస్తే వాటర్ కనపడుతుంది. వచ్చి అడిగాను, రాగానే సమాధానం చెప్పట్లేదు. లేదు మేము ఎందుకు కొడతాం అలా అంటున్నాడు. నేను డబ్బాలు కొట్టి చూపించమని చెప్పా, కొట్టలేదు. ఎదర బండికేమో 700 రూపాయలు పెట్రోల్ కొడుతున్నాడు. నేను ఆపమని చెప్పాను. ముందు డబ్బాలు కొట్టా 100 రూపాయలు పెట్రోల్ అప్పటిదా కొట్టద్దని చెప్పా. ఆపకుండా కొట్టాడు. అలాగే మీద అన్ని బండ్లు వచ్చి ఆగిపోయినాయి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బండి తోసుకొచ్చా. నేను వేరే వాళ్ళు కాలు వేస్తే ఇక్కడ దాకా వచ్చాను. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 94 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.